దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు. సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. ప్రభుత్వ స్కీమ్లను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్. ప్రతి నెల 3 లక్షల నుంచి 8 లక్షల వరకు పొందే ఛాన్స్. అశ్లీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు. అశ్లీల పరువు భంగం ఈ కింది దాన్ని అయితే సమర్థించవచ్చా? అశ్లీల పరువుకు భంగం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు. ఈ మధ్య స్త్రీల మీద భయంకరంగా పోస్టులు పెడతాను, వ్యక్తిగత జీవితాలను కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతాను. బహిరంగంగా ఒక మహిళా ఫోటోను పెట్టి అసభ్యకరంగా కామెంట్ చేయడం 100% తీసుకుపోయి జైలు అనుకాలి గాడిదలను. పురుషులు అంటే వేరు, కానీ పురుషుల మీద కూడా బహిరంగంగా ఒక పోస్ట్ పెట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని పెట్టినా కూడా తీసుకుపోయి లోపలేయాలి. స్త్రీ అంటే కొన్ని ఆమె చుట్టూ ఒక సెన్సిటివ్ ఉంటుంది. ఆమె పిల్లలు, ఆమె వాతావరణము, ఆమె జీవితము కొంత బాగా భావోద్వేగంతో కూడుకొని ఉంటారు స్త్రీలు. పరువు విషయంలో వాళ్ళు కొన్ని రకాల పనులు చేసినప్పటికీ వాళ్ళ చుట్టూ భావోద్వేగం నిండి ఉంటుంది. కాబట్టి ఈ అశ్లీల వాళ్ళ బొమ్మలను అశ్లీలంగా చిత్రీకరించి ఈ పైన తలెవరిదో పెడతారు, ఆ బాడీ పార్ట్స్ ఎవరిదో పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా స్కెచ్లు ఎత్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి క్షమించద్దు, లోపలేయవలసిందే. ఇంకేంటిది దేశ వ్యతిరేక పోస్టులు పెడతాడు. దేశ వ్యతిరేక పోస్టులు ఎవడు పెడతాడు అంతగానం? కాదు, దేశంలో ఇట్లున్నాయి సమస్యలు, అట్లున్నాయని సమస్యలు పెడితే వాటిని కూడా దేశ వ్యతిరేక పోస్టుల కింద తీసుకొని అరెస్ట్ చేస్తే మరి జీవిత ఖైదు ఎత్తే అట్లా ప్రమాదమే సుమా. కాబట్టి ఇది ఇక యోగి ఉన్నాడు అక్కడ, ఆ యోగి ఏందో ఆయన కథ ఏందో అర్థం కాదు. కాబట్టి దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలి.